దూరం అయిపోయి చాలా ఏండ్లు అయింది మీరు అని నేను చెప్పదలుచుకున్నా. ప్రజల పల్స్, ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ ప్రజల పల్స్ ని ప్రభుత్వం గుర్తుపట్టుకోవట్లేదు, పార్టీలు కూడా గుర్తుపట్టుకోవట్లేదు. ఈరోజు నీట్ కి సంబంధించి తప్పుల జోలికి నేను పోవట్లేదు. కొత్త తరం అది ఫస్ట్ టైం ఓట్లు వేసేవారు, జంజీ ఓట్లు అంటామా, ఏదన్నా పదాలు ఏదన్నా వాడండి, న్యూగా ఓట్లు వేసేవారు. అంటే 25 ఈ సంవత్సరాల వయసులో ఉన్న వాళ్ళు రాజకీయ వ్యవస్థ పట్ల తీవ్రమైన ఏహభావంతో ఉన్నారు. రాజకీయ పార్టీల పట్ల మీకు దూరం అయిపోయి చాలా రోజులు అయిపోయింది. విధి లేని పరిస్థితిలో మీకు వాళ్ళ మీద కోపంతో వీళ్ళకి, వాళ్ళ మీద కోపంతో వీళ్ళకి వేసేస్తున్నారు తప్ప మనస్ఫూర్తిగా వేయట్లేదు. ఒక ఆల్టర్నేటివ్ వస్తే విజయ్ లాగా వేసేదని సిద్ధపడుతున్నారు. ఇది పార్టీలు హెచ్చరికగా తీసుకోవాలి, అన్ని రాజకీయ పార్టీలు హెచ్చరికగా తీసుకోవాలి. ఈ రోజు కాక్రోచ్ జనతా పార్టీ లీడర్కి ఏం లక్షణాలు ఉన్నాయి, ఇవన్నీ తర్వాత కావచ్చు. వచ్చిన విద్యార్థులకు లక్షణాలు ఏమి లేవు. విద్యార్థులు కావచ్చు, యువకులు కావచ్చు, ఈ దేశ పౌరులు వాళ్ళు. ఈ దేశ మీరు పురుషోత్తం రెడ్డి గారు, అక్కడ ఉన్న వాళ్ళు విద్యార్థులేనా అని మీకేమైనా డౌట్ వస్తుందా? నేను విద్యార్థి నాయకుడిగా పనిచేసిన దాంట్లో సగం సంవత్సరం నేను విద్యార్థి కాదు. విద్యార్థి కాకుండా విద్యార్థి సంఘాల నాయకత్వం ఇచ్చాను. విద్యార్థి ఎన్ని రోజులు చదువుతాడు? ఇంటర్మీడియట్ 2 ఏళ్ళు చదువుతాడు, డిగ్రీ 3 ఏళ్ళు చదువుతాడు. తర్వాత ఏం చేస్తాడు? విద్యార్థి సంఘాల పనిచేయడా? ఈరోజు దేశంలో వెంకయ్య నాయుడు గారు, సీతారాం యేచూరి గారు, ప్రకాష్ గారు వీళ్ళందరూ విద్యార్థి నాయకులుగా, ఆల్ ఇండియా అధ్యక్షులుగా చదువుకుంటా ఉన్నారా? 50 ఏళ్ళు వచ్చేందుకు పనిచేసినారు. 25 ఏళ్ళు చదువుతారు, 20 ఏళ్ళు పనిచేస్తారు. కానీ విద్యార్థి ఉద్యమంలో పనిచేసే వాళ్ళు టెక్నికల్ గా చదువుకుంటారని కాదు. అసలు విద్యార్థి ఉద్యమం యొక్క గొప్పతనం ఏంటి? ఈ స్వతంత్ర పోరాటంలో విద్యార్థులు పాల్గొన్నారు. వాళ్ళకి ఏం సంబంధం స్వతంత్ర పోరాటంతో? వాళ్ళు చదువుకి ఏం సంబంధం? ఎందుకు పాల్గొన్నారు? ఈ దేశ స్వాతంత్ర పోరాటంలో రక్త సప్తానం చేసింది మనతో విద్యార్థులే. వాళ్ళకి ఏం సంబంధం స్వతంత్రంతో అంటే అర్థం ఉందా? ఈ దేశ విముక్తి కోసం పోరాడినారు. ఆ భగత్ సింగ్ గారికి ఏమొస్తుంది? ఎందుకు పోరాడు? ఉరికంబాలు ఎక్కాడు. కాబట్టి ఈ దేశంలో విద్యార్థి ఉద్యమం కేవలం చదువుకి సంబంధించే కాదు, మొత్తం విస్తృతమైన సమాజం బాగాలేకపోతే చదువుకుని ఏం చేయాలి విద్యార్థి? కాబట్టి విద్యార్థికి అన్ని బాధ్యతలు ఉంటాయి. విద్యార్థి సంఘాల నాయకత్వం ఉంటాయి. కాక్రోచ్ జనతా పార్టీ నాయకుడు ఎవరు, ఆయన నేపథ్యం ఏంటి పక్కన పెడదాం. అమెరికా నుంచి వచ్చాడు, ఆయనకి ఏం తెలుసు? భారతదేశం ఇక్కడున్న పరిస్థితులు, ఇక్కడున్న వ్యవస్థలు ఏం తెలుసు? అక్కడెక్కడ ఉండి ఇక్కడికి వచ్చి ఏదో పార్టీ పెట్టి అడావుడు చేస్తాడు. తెలియదు ఆయనకి. అమెరికా నుంచి వచ్చిన ఆయనకి ఈ దేశంలో 1/4 గా ఉన్న ప్రజల పల్స్ అర్థమైంది. ఈ దేశంలో ఉద్ధరిస్తున్న పార్టీలకు ఏం అర్థమై సావట్లేదు కదా. అని ఏ పార్టీలు అన్నారు మీరు? అన్ని పార్టీలు అన్నారా లేదా ప్రత్యేకంగా కొన్ని పార్టీలు ఇంక్లూడింగ్ అధికార బీజేపీతో సహా ఏ పార్టీకి పల్స్ అర్థం కాలేదు నీటి విషయంలో? నీటి విషయంలో 22 లక్షల మంది విద్యార్థులు అతలాకుతం అయిపోయినారు పరీక్ష రాసి. తర్వాత ఏమైందని కాదు, అంటే ఆ అతలాకుతలైన విద్యార్థుల యొక్క మనోభావాలు అక్కడ రిఫ్లెక్ట్ అయినాయి. ఆ రిఫ్లెక్ట్ అయినది కాక్రోచ్ పార్టీ చేయగలిగింది, కాంగ్రెస్ ఎందుకు చేయలేకపోయింది? వామపక్ష పార్టీలు ఎందుకు చేయలేకపోయినాయి? ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ ఎందుకు చేయలేదు? జనసేన ఎందుకు చేయలేదు? అధికారంలో ప్రతిపక్షం ఎందుకు చేయలేదు? ఎందుకు పిలిపివ్వలేదు ఇప్పటివరకు? ఇప్పుడు పిలిపిస్తున్న అన్ని పార్టీలు. మీరు చూడండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలిపిస్తా ఉంది, అన్ని పార్టీలు పిలిపిస్తున్నాయి. అంటే మీరు 22 లక్షల మంది విద్యార్థుల పల్స్ ఎలా ఉందో మీకు తెలియదు. అమెరికా వచ్చినోడికి తెలిసింది. మనం సిగ్గుపడాలి. అమెరికా నుంచి వచ్చిన ఒక అజెండా తోటి, ఒక అజెండాని పెట్టుకొని కొన్ని రాజకీయ పార్టీల చేతిలో పావుగా మారి ఈ కాక్రోచ్ జనతా పార్టీ అనేటువంటి ఒక ఉద్యమాన్ని తీసుకొని వచ్చి ఇక్కడ ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వాన్ని అస్థిరపరచాలని చెప్పేసి కొంతమంది ఉద్యమకారులుగా పిలువబడేటువంటి వ్యక్తులు ఏదేదో చేస్తున్నారనేది